దేవుడు గమనించాడు. ఆదాం ఒంటరిగా ఉన్నాడు. అందుకే ఆయన ఆదాం లోతైన నిద్రలోకి జారిపోనిచ్చాడు. ఆ నిద్రలో దేవుడు ఆదాం యొక్క పక్కభాగం నుండి ఒక స్త్రీని సృష్టించాడు. ఆమె పేరు ఈవ. ఆదాం కళ్ళు తెరిచాడు. ఆమెను చూశాడు. తన జీవితం పూర్తి అయినట్లు అనిపించింది. ఇద్దరూ ఏదేను తోటలో నడిచారు. పూల పరిమళాలతో, జలధారల గలగలతో, దేవుని సాన్నిధ్యంతో నిండిన లోకంలో ఆ తోట మధ్యలో రెండు అద్భుతమైన చెట్లు నిలిచాయి. జీవవృక్షం మరియు జ్ఞానవృక్షం. దేవుడు వారిని హెచ్చరించాడు. ఈ తోటలోని ప్రతి చెట్టు నుండి తినవచ్చు, కాని ఈ ఒక చెట్టును మాత్రం తాకకండి. కాలం ఆనందంగా గడిచింది. ఒకరోజు ఈవ ఆ నిషేధిత చెట్టు దగ్గరికి చేరింది. ఒక పాము నెమ్మదిగా పలికింది, "నువ్వు చావవు. ఈ పండు నీకు దేవుని జ్ఞానం ఇస్తుంది." ఈవ ఆ పండును చూసింది. వెలుగులో మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంది. ఆమె చెయ్యి చాపి పండును తాకింది, రుచి చూసింది. తరువాత ఆదాం కూడా తిన్నాడు. ఆ క్షణంలో పాపం మొదటిసారి లోకంలో ప్రవేశించింది. వారి హృదయాల్లో భయం ఉప్పొంగింది. వారు సిగ్గుతో దాగిపోయారు. దేవుడు పిలిచాడు, "ఆదాం, నీవెక్కడివి?" ఆదాం వణికాడు. "ప్రభూ, నేను దాగిపోయాను. ఎందుకంటే నేను నగ్నుడిని." దేవుడు అన్నాడు, "నా మాటలకు అవిధేయత చూపించావు. ఇప్పుడు నేల శపించబడింది. నువ్విక్కడ్నుంచి వెళ్ళిపోవాలి. నీవు నేను నిషేధించిన దాన్ని తిన్నావు. ఇకపై నీల నీకు సులభంగా ఫలించదు. నీవు ఈ తోటను విడిచి వెళ్ళాలి." తరువాత దేవుడు ఒక అగ్నివంతమైన ఖడ్గముతో దేవదూతను ఏదేను ద్వారం వద్ద ఉంచాడు. ఆదాం, ఈవ వెనక్కి చూశారు. వెలుగు తగ్గిపోతూ, స్వర్గం మూసుకుపోతూ ఉంది. తోట వెలుపల జీవితం కఠినమైంది. సూర్యుడు మండుతున్నాడు. భూమి పొడిగా ఉంది. కాని ప్రేమ వారిని కలిపి ఉంచింది. వారు కలసి కష్టపడి పనిచేశారు. జీవితాన్ని తిరిగి నిర్మించారు. అలా మానవజాతి ప్రయాణం మొదలైంది. పాపం మధ్యలో కూడా ప్రేమతో, ఆశతో, దేవుని కాంతితో ముందుకు సాగుతూ